హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ సంబంధించి మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. రీసెంట్‌గా పోస్టల్ శాఖ నుంచి అయితే మనకి సుమారుగా 25,000 వరకు ఉద్యోగాలు అయితే మనకి రిలీజ్ చేశారండి. సో, వాటికి సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానన్నమాట. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ అయితే మీకు చూపించబోతున్నానన్నమాట. మొత్తం క్లియర్ నోటిఫికేషను. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం మీకు 10థ్ క్లాస్ సంబంధించి జాబ్స్ అండి. సో, వీటికి అప్లై చేసుకున్నాక మీకు ఎలిజిబిలిటీ ఏంటి అనుకున్నట్లయితే ఈ పోస్టల్ జీడీఎస్‌కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా మీకు ఏదైతే మీకు 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి డేట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు అంటే మార్చి 3వ తారీఖు వరకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే పీడిఎఫ్‌లో మనకి ఏవైతే మనకి 2 పోస్టులయితే ఇచ్చారనమాట. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇచ్చారు. దాంతో పాటే మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని చెప్పేసి 2 ఉద్యోగాలకైతే మాత్రం మనకి భర్తీ అయితే ఓపెన్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ డాక్ సేవకి అన్ని ఉద్యోగాలు. ఇక్కడ మనకి సాలరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని అలవెన్సెస్ దాంతో పాటు ఎక్స్‌ట్రా ఏవైతే ఉన్నాయో మనకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సోర్స్‌తో కలుపుకొని బీపీఎంకి అయితే 12,000 నుంచి 29,380 రూపీస్ వరకు కూడా మనకి సాలరీ అయితే వస్తుందని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇది స్టార్టింగ్‌కి సంబంధించింది టీఆర్‌సీ అనమాట. అలాగే ఏదైతే ఏబీపీఎంకి సంబంధించి సాలరీస్ చూసుకున్నట్లయితే మనకి 10,000 నుంచి 24,000 వరకు కూడా మనకి సాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. మనకి బయటనైతే ఇంకా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సోర్సెస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మనకి బెనిఫిట్స్ అన్నమాట. లైక్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్‌కి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయించినా లేకపోతే మనకి ఇతర పోస్టులు ఇచ్చినప్పుడు కూడా మనకేమైనా బెనిఫిట్స్ అయితే ఉండొచ్చన్నమాట. దాంతో పాటు దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి ఏజ్ అయితే ఇచ్చారన్నమాట. దాంతో పాటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో అంటే వాళ్ళు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కాస్ట్‌లో ఉన్న వాళ్ళొచ్చేసరికి 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి. దాంతో పాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఓన్లీ 10థ్ క్లాసే సరిపోతుందండి. 10థ్ క్లాస్‌తో పాటు మీకు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఎవరైతే ఏబీపీఎం జాబ్ చేస్తారో, అలాగే బీపీఎం జాబ్‌కి ఒక కంప్యూటర్ సర్టిఫికేట్ అడుగుతారు. సో, అది మీరు ఏదైనా సంపాదించొచ్చు. దానికి కరెక్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలనమాట. మీరు ఏ రీజియన్‌కి అప్లై చేస్తున్నారో ఆ రీజియన్‌కి సంబంధించి ఒక లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు చెప్పాను కదా! కంప్యూటర్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే నలుగురితో కలిసి మాట్లాడగలిగే ఉద్దేశ్యం అయితే ఉండాలనమాట. సో, ఇక్కడ కేటగిరీ వైస్‌గా ఇచ్చారనమాట. సో, మనకి ఫస్ట్ ఎస్సీ వాళ్ళకి తీసుకుంటారు. తర్వాత ఎస్టీ వాళ్ళకి, తర్వాత ఓబీసీ, తర్వాత పీడబ్ల్యూడీ, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో, ఈ విధంగా ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందనమాట. సో, ఇది మొత్తం చూస్తున్నారు కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీపీఎం సంబంధించి డిసేబిలిటీస్ ఏమైనా ఉంటే చూపిస్తున్నారనమాట. అలాగే ఇది గ్రేడ్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అనమాట. సో, ఇక్కడ ఏ1 అంటే మనకి 10 పాయింట్స్ కింద తీసుకుంటారు. సో, అలాగే ఏ2 అంటే మనకి 9 పాయింట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే. దీంతో పాటు మీకు జాబ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదండి. ఓన్లీ మీకు ఏదైతే మీకు 10థ్ క్లాస్ మార్క్స్‌ని బేస్ చేసుకొని అయితే ఇస్తారు. ఇన్ కేస్ మీ 10థ్ క్లాస్ మార్క్స్ తర్వాత మీకు ఏం చూస్తారు అనుకున్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్, మీకు క్యాస్ట్ ఓకే చూస్తారనమాట. సో, ఇది ఇచ్చేటప్పుడు కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ చూస్తారు. ఎస్టీ వాళ్ళు ఉన్నారో లేదో చెక్ చేస్తారు. తర్వాత ఎస్టీ ఫీమేల్ ఉన్నారు. తర్వాత ఓబీసీ ఫీమేల్ వుమెన్ ఉన్నారా? అలాగే ఈడబ్ల్యూఎస్ మెల్ ఉన్నారా? అలా ఈ విధంగా ఒక సీక్వెన్స్‌లో ఆర్డర్‌లో అయితే వస్తుందనమాట. సో, అలాగే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట ఇవి. మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు పీడబ్ల్యూడీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నట్లయితే మీకు వాటికి సంబంధించి ట్రాన్స్‌జెండర్ అయితే సో, ఈ 3 ఆప్షనల్ అన్నమాట. సో, మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఇస్తారు. లేకపోతే లేదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీకు 10థ్ క్లాస్ మార్క్స్ అనేది ఇస్తారు. సో, ఇన్ కేస్ మీకు మెడికల్ అప్పుడు కూడా మీకు మెడికల్ సెలెక్ట్ అయితే మీకు మెడికల్ సర్టిఫికేట్ కూడా అడుగుతారన్నమాట. ఇప్పుడైతే అడగరు. ఓకే ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏదైతే చెప్పాను ఇందాక చెప్పినట్టే సో, వన్స్ మీకు బ్యాక్ వస్తున్నాను. అక్కడ అప్లై ఆన్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయండనమాట. సో, ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు ఏ సర్కిల్‌కి అప్లై చేస్తున్నారో సర్కిల్ అయితే చూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఎస్ఎంఎస్ అయితే ఎంటర్ చేసి మీ సర్కిల్ మీద క్లిక్ చేసుకోండి. సో, మీకు నచ్చిన సర్కిల్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ అయితే పెడుతున్నాననమాట. సో, వన్స్ మీరు ఒక రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన సర్కిల్ అయితే అప్లై చేయండి. సర్కిల్ అప్లై చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొడితే మీకక్కడ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని దాంతో పాటు క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి మీరిక్కడ కింద నెక్స్ట్ కనిపిస్తుంది కదా! నెక్స్ట్ అనే బటన్ క్లిక్ అయితే చేయండి. సో, అలా ఎంటర్ చేసిన తర్వాత మీకైతే 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ స్టెప్స్ అన్ని కూడా మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ అయితే వస్తుందండి.
సో, అప్లికేషన్ ఫార్మ్‌లోని మీ యొక్క అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. మీ అడ్రెస్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి, దాంతో పాటే మీకు సంబంధించిన 10థ్ క్లాస్ మార్క్స్ అయితే ఎంటర్ చేస్తారు. సో, అలా ఎంటర్ చేసిన తర్వాత మీకేంటి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ సర్కిల్ అప్లయింగ్ ఫర్ అని చెప్పింది కదా! ఇక్కడ మీరు డివిజన్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఓకే. విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు సంబంధించి విశాఖపట్నంలో ఎన్ని పోస్టులున్నాయో మొత్తం చూపిస్తుంది. విశాఖపట్నంలో ఏ పోస్ట్ ఆఫీస్‌లో ఎక్కడెక్కడ ఖాళీగున్నాయి, ఎంత సాలరీ, ఏ లాంగ్వేజ్ రావాలని చెప్పేసి సో, నేను మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రిఫరెన్స్ కింద 1, 2 అయితే ఇచ్చుకుంటాననమాట. సో, ఇలాగ 1 అని చెప్పేసి, 2 అని చెప్పేసి, 3 అని చెప్పేసి నాకు నచ్చిందయితే ఇచ్చుకుంటాను. ఇక్కడ హైయర్ బై మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ అయితే అయిపోతుందనమాట. సేవ్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరికి కూడా ఫీజయితే అడగదు. అప్లై అయితే అయిపోతుంది. బట్ ఇంకా ఇన్ కేస్ ఎవరైతే ఓబీసీ సంబంధించి ఓసీ, బీసీ మేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే అడుగుతుందనమాట. సో, ఎవరు అప్లై అయితే అంటే వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ ఒక ₹100 అప్లికేషన్ ఫీజ్ పే చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి మీకు అప్లికేషన్ పీడీఎఫ్ అనేది వచ్చేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి. సో, మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే పోస్ట్ ఆఫీస్ సంబంధించి రిజల్ట్స్ కోసం మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో షేర్ చేస్తాం. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.